హాయ్ ఫ్రెండ్స్, పురాతన కాలంలో జంబుద్వీపము ఆర్యవత్ అని పిలువబడే విశాల భారతదేశం ఈ భూమి మీద చాలా భాగం విస్తరించబడి ఉండేదని మీరు వినే ఉంటారు కదా. అయితే కాలం గడిచే కొద్దీ ఇది వేరు భాగాలుగా విడిపోయిందన్న సంగతి మీకు తెలుసా? సుమారుగా 2500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మీకు చెప్పాలంటే మన దేశం 24 వేర్వేరు దేశాలుగా విడిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం అనుకుంటున్న భారతదేశాన్ని ఆ కాలంలో హిందుస్థాన్ అని పిలిచేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత విడిపోయిన పాకిస్తాన్ అఖండ భారతదేశంలోని 24వ భాగం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోవడం మీకు తెలిసే ఉంటుంది. కానీ అంతకుముందు విడిపోయిన దేశాల గురించి బహుశా మీకు తెలిసి ఉండదు. ఎందుకంటే వాటి గురించి సాధారణంగా చర్చించుకోం. అందుకని మీరు కూడా నాలా అఖండ భారత్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అఖండ భారతం ఎలా ఉండేదో ఈ వీడియోలో మేం మీకు చూపించబోతున్నాం. అయితే ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతోంది. వేల సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉండేదంటే 7 మహాదీవులుగా విభజించబడి ఉండేది. అందులో ఒకటి హిందువులు పాలించే జంబుద్వీపం. ఆ తర్వాత కాలంలో ఆర్యవర్త్ అని పిలువబడే అఖండ భారతం యుద్ధాల వలన, మత ధర్మాల వల్ల తగ్గుతూ ఇప్పుడు హిందుస్థాన్ అనే భాగం మాత్రమే మిగిలింది. మహాభారత యుద్ధం తర్వాత వైదిక సంస్కృతి అంతరించి సమాజం ముక్కలవుతూ వచ్చింది. ధర్మ సంస్కృతి బట్టే విడిపోతూ అఖండ భారతం ముక్కలైందని చెప్తూ ఉంటారు. ఈ యుద్ధం ఒకటిగా ఉండే ఆర్యవర్త్ని ముక్కలు చేసింది. ఇతర దేశాలు ఇక్కడకు రావడం, ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. యవన్, షాక్, కుషన్ సామ్రాజ్యాల వలన భారతదేశం నాశనమైపోయింది. పూర్వ వంశస్థులు దుష్యంతుడు, శకుంతల కొడుకు భరతుని వల్ల హిందుస్థాన్కి భారత్ అనే పేరొచ్చిందని చెబుతారు. ఇందులో ఒక భాగాన్ని ఆర్యవర్త్ అనేవాళ్ళు. చాలామంది భారత భూభాగాన్ని ఆర్యవర్త్ అనుకునేవాళ్ళు. అయితే ఇది నిజం కాదు. ఆర్యవర్త్ భారత ఖండంలో ఒక ప్రాంతం మాత్రమే. వేదాలలో ఉత్తర భారతాన్ని ఆర్యవర్త్ అనేవాళ్ళు. కాబూల్లోని కుంభ్ నది నుంచి మొదలుకొని భారత్లోని గంగానది ప్రాంతం వరకు వైదిక సంస్కృతిని అనుసరించే ఆర్యులు నివసించే ప్రాంతాన్ని ఆర్యవర్త్ అని పిలిచేవాళ్ళు. 1947 భారతదేశంతో విడిపోయిన పాకిస్తాన్ ఈ భారత ఖండంలోని 24వ భాగం. అఖండ భారత్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రజలను ఆర్యులు అనేవాళ్ళు. ఈ ఖండం భారత సామ్రాజ్యంలో పాకిస్తాన్, టిబెట్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియాలు ఉన్నాయి. కాలక్రమేణా భారతఖండం నుంచి ఇవన్నీ విడిపోయి కొత్త దేశాలుగా ఏర్పడ్డాయి. ఇలా అనుకోవడానికి కారణం పాకిస్తాన్, టిబెట్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ల మీద ఆంగ్లేయులు గాని మరే ఇతర విదేశీయులు గాని దండయాత్ర చేసినట్లు చరిత్రలో లేకపోవడమే. అంతేకాదు, ఈ దేశాలకు అస్తిత్వం లేదు కాబట్టి ఆ దేశాలపై దండెత్తలేదు. 1875 వరకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక భారతదేశంలో భాగమై ఉండేవి. అందుకే భారత్ పైనే దండెత్తాయి. 1800వ సంవత్సరంలో వచ్చిన విప్లవం తరువాత ఆంగ్లేయులకి ఇంత పెద్ద భారత్ని పాలించడం చాలా కష్టమైపోయింది. అందుకని విభజించు పాలించు రీతిన వాళ్ళు మొత్తం భారత్ని ముక్కలుగా చేసి పాలించారు. పూర్వం పాలీ భాషలో రాసిన గ్రంథాల్లో బుద్ధుడి పుట్టుకకు ముందే ఉన్న మగధ, కౌశల, అంగ, గాంధార, కాశీ, వత్సల, అవంతి, సూరసేన, మత్స్య, కుర, పాంచాల, కాంభోజ వంటి 16 సామ్రాజ్యాల గురించి రాసింది. రాజా విక్రమాదిత్యుడు, అశోక చక్రవర్తి కాలాల్లో భారత్ చాలా ఉన్నతంగా ఉండేది. అప్పట్లో హిమాలయాల నుంచి దక్షిణ సముద్రం వరకు విస్తరించి ఉన్న భారత ఖండం వైదిక కాలంలో స్థాపించబడింది. పాకిస్తాన్, టిబెట్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియాలు అప్పటి అఖండ భారత్లోని భాగాలుగా ఉండేవి. గుప్తుల కాలం తర్వాత అఖండ భారతం నుంచి ఇరాన్, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, టిబెట్ విడిపోయాయి. దాని తర్వాత కేవలం శ్రీలంక, నేపాల్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాత్రమే అఖండ భారత్లో మిగిలాయి. మామూలుగా చెప్పుకునే ప్రాచీన భారతదేశం కాలక్రమంగా మారుతూ వచ్చింది. 3,03,00,000 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అఖండ భారతదేశం ఇరాన్, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, చైనాలోని కొంత భాగం విడిపోయిన తర్వాత 18వ శతాబ్దం చివరికి 83 లక్షల స్క్వేర్ కిలోమీటర్లుగా ఉండేది. తరువాత కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, టిబెట్ విడిపోయిన తర్వాత ప్రస్తుతం మనకు 33 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు మాత్రం మిగిలింది. సరే, ఇప్పుడు అఖండ భారతదేశం ఎప్పుడు ఏ విధంగా ముక్కలైందో, ఏ దేశాలుగా విడిపోయి కొత్త దేశాలు పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం.
అఖండ భారతదేశం 24 భాగాలుగా విడిపోయిన తర్వాత స్వతంత్ర దేశాలుగా మిగిలిన ఇప్పుడు చెప్పుకుందాం. నంబర్ 1 ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కాందార కాంబోజ దేశాల్లోని కొంత భాగం కలిపి ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని పూర్వం హిందువులు, పార్సీ రాజవంశస్థులు శాసించేవాళ్లు. తర్వాత కాలంలో బౌద్ధ ధర్మం బాగా ప్రాచుర్యం పొందడం వలన అక్కడ బౌద్ధులే రాజులయ్యారు. తర్వాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ని సికందర్ ఆక్రమించాడు. 7వ శతాబ్దంలో అరబ్ ముస్లింలు, తుర్కులు దీన్ని ఆక్రమించుకున్నారు. అయితే ఆంగ్లేయుల పాలనలో బ్రిటిష్ ఆధీనంలో ఉండేది. ప్రస్తుతం తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ 18 ఆగస్టు 1919లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా నుంచి విడిపోయింది. నంబర్ 2 నేపాల్. అఖండ భారత్లోని ఒక భాగమైన నేపాల్ ఆర్య సంస్కృతికి ముఖ్యమైంది. రామాయణంలోని సీతకి జన్మస్థలమైన మిథిలా అనే బుద్ధుని జన్మస్థలమైన లుంబిని కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పూర్వకాలంలో దేవ్ఘర్ అని పిలిచే ఈ దేశాన్ని హిందూ ఆర్యులు పాలించేవాళ్లు. 4వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో టిబెటియన్స్ ఆధిపత్యాన్ని చలాయించిన ఈ దేశాన్ని 25 సెప్టెంబర్ 1768లో పృథ్వీనారాయణ షా కొన్ని కొండ ప్రాంతాల్ని కలుపుకుని నేపాల్ని స్థాపించాడు. ఆంగ్లేయుల పాలనలో బ్రిటిషర్స్ కింద ఉన్న ఈ దేశం బ్రిటిషర్స్కి నేపాల్కి మధ్య 1923లో కుదిరిన సంధి ద్వారా స్వతంత్ర దేశమైంది. నెంబర్ 3 భూటాన్. భౌగోళికంగా భారత్తో కలిసి ఉన్న భూటాన్లో వైదిక బౌద్ధ ధర్మం పాటిస్తూ ఉంటారు. 1906లో ఆంగ్లేయులు తమ పాలనలోకి తీసుకున్న భూటాన్ని ఇండియాకి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత 1949లో ఇండియా భూటాన్కి సంబంధించిన భూభాగాన్ని పూర్తిగా ఇచ్చేసింది. అయినప్పటికీ దాన్ని ఎక్స్టర్నల్ సెక్యూరిటీ మొత్తం ఇండియా చేతుల్లోనే ఉంది. నంబర్ 4 టిబెట్. అఖండ భారతదేశంలోని రషికా మరియు తుషార దేశాలతో ఏర్పడిన త్రివిస్తా పేరున్న ఈ టిబెట్ హిందూ సంస్కృతికి, ధర్మానికి కేంద్రంగా ఉండేది. అప్పట్లో హిందూ సామ్రాజ్య రాజ్యంగా ఉండే ఈ ప్రాంతం తర్వాత బౌద్ధ ధర్మంలోకి మారిపోయింది. 1906వ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా, చైనాకు మధ్య జరిగిన సంధి వలన ఈ ప్రాంతం నుంచి భాగాలుగా విభజించబడింది. భారతదేశ సరిహద్దుని ఆనుకుని దక్షిణ భాగాన్ని లామాలకు ఇవ్వడం జరిగింది. అయితే 1954లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని కూడా చైనాకిచ్చేశారు. ప్రస్తుతం మొత్తం టిబెట్ అంతా చైనా ఆధీనంలో ఉంది. నెంబర్ 5 ఇరాన్. అఖండ భారత్ ఇరాన్ వరకు విస్తరించి ఉండేది. పూర్వం భారత్ నుంచి ఆర్యులు అక్కడికి వెళ్లి నివసించడం వలన దీనికి ఆర్యన్ దేశం అనే పేరుండేది. 7వ శతాబ్దంలో పొరుగున ఉన్న అరబ్బులు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడ ఉన్న ఆర్యులు ఇస్లాం మతానికి కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడది ఒక ఇస్లామిక్ కంట్రీ. నెంబర్ 6 కంబోడియా. ఈ కంబోడియా అఖండ భారతదేశంలోని భూభాగమే. కంబోడీ అనే ఒక బ్రాహ్మణుడు ఇక్కడ హిందూ మతాన్ని స్థాపించాడని అంటూ ఉంటారు. కంబోడియా జెండా మీద కనిపించే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఇప్పటికీ అక్కడ ఉంది. హిందూ ధర్మానికి కేంద్రంగా నిలిచే ఈ దేశంలో విశాలమైన విష్ణు ఆలయాన్ని చూస్తే అఖండ భారత్ మీద చాలా గర్వంగా అనిపిస్తుంది. నెంబర్ 7 ఇండోనేషియా. భారత్లోని ఒక భాగంగా ఉండే ఇండోనేషియాలో హిందువులు అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో ముస్లింలు ఈ దేశాన్ని ఆక్రమించుకుని అక్కడ ముస్లింలకు పెద్దపీట వేసుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ ముస్లింలు ఉన్న ఈ దేశంలో ఇప్పటికీ ముస్లింల ద్వారా పూజలు చేయబడే ఒక రామ మందిరం ఉంది. నంబర్ 8 మయన్మార్. జనవరి 4, 1948న స్వతంత్ర దేశంగా అవతరించిన మయన్మార్ని ముందు బర్మా అనేవారు. బ్రిటిషర్లు భారత్ని పాలించిన రోజుల్లో మయన్మార్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని చాలా సంవత్సరాలు పాలించారు. నెంబర్ 9 మలేషియా. హిందూ జనాభా చాలా ఎక్కువగా నివసించే ఇండోనేషియా ఆర్యవర్తులోని ఒక భాగం. తర్వాత కాలంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. అయితే విదేశీయుల ఆక్రమణ కారణంగా స్వతంత్ర దేశమైన ఇప్పుడు ఇక్కడ ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నారు. నంబర్ 10 ఫిలిప్పీన్స్. ఈస్టర్న్ ఏషియాలో చిన్న దేశమైన ఇది అఖండ భారతదేశంలో ఒక భాగంగా ఉండేది. ముస్లింల ఆక్రమణను తప్పించుకోలేని ఈ దేశం 4 జూలై 1948లో స్వతంత్ర దేశమైంది. ఇప్పటికీ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో హిందువులు నివసిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 1963లో బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రం పొందిన ఇది ముస్లిం కంట్రీ అయినా ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు. శ్రీలంక భారతదేశానికి దక్షిణంగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. ఫిబ్రవరి 4, 1948న స్వతంత్రం పొందిన ఈ దేశం భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలించిన సమయంలో భారత భూభాగంగా ఉండేది. బంగ్లాదేశ్. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ దేశం భారతదేశానికి స్వతంత్రం వచ్చినంత వరకు భారతదేశంలోనే కలిసి ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడే ఈ దేశం 1971లో వెస్ట్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశమైంది. పాకిస్తాన్. భారతదేశంతో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండే పొరుగు దేశం పాకిస్తాన్. స్వతంత్రం వచ్చాక 3 సార్లు ఇండియాతో యుద్ధం చేసినా 3 సార్లు ఓడిపోయింది.
ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటిగా ఈ 15 దేశాలు భారత్ నుంచి విడిపోయాయి. 500 ప్రొవిజన్స్గా ఏర్పాటు చేస్తున్న మొత్తం ఇండియాకి స్వతంత్రాన్ని బ్రిటిషర్స్ ప్రకటించారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ లౌక్యంతో వాటన్నిటినీ ఏకం చేసి ప్రస్తుతం ఇండియాగా ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని ముక్కలు కాకుండా ఉంటే మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉండేది. మరి మన భరతఖండం గురించిన ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.